అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్‌కి స్వాగతం. తిరుమల శ్రీవారి తోబుట్టువుగా పిలువబడే తిరుపతి శ్రీ గంగమ్మ జాతర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ జాతరకు సంబంధించిన మూలాలు చరిత్రలో చాలా లోతుగా ఉన్నాయి. ఆమె అవిలాల గ్రామంలో జన్మించినట్లు కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఇక ఈ పండుగకు మూలం ఓ దుష్ట శాసనకర్త అయిన పాలెగాడు కథతో ముడిపడి ఉంది. పాలెగాడు స్త్రీలను వేధించడం, వారిపై అత్యాచారాలు చేయడం వంటి దుర్మార్గాలకు పాల్పడేవాడు. ఈ అన్యాయాన్ని అంతం చేయడానికి జగన్మాత గంగమ్మగా అవతరించిందని అక్కడి ప్రజల నమ్మకం. గంగమ్మ పాలెగాడిని బయటకు రప్పించడానికి 7 రోజుల పాటు వివిధ వేషాలు ధరించి అతనిని ఆకర్షించిందని, చివరి రోజున రాజు వేషంలో పాలెగాడిని అంతం చేసిందని నమ్మకం. ఈ విరోచిత చర్యను స్మరించుకోవడానికి తిరుపతి ప్రజలు గంగమ్మ జాతరను ఘనంగా జరుపుకుంటారు. ఈ జాతర స్త్రీ శక్తి, న్యాయం కోసం నిలబడే ఓ సందేశాన్ని సూచిస్తుంది. ఇక ఈ జాతర మే నెలలో 2వ మంగళవారం అర్ధరాత్రి చాటింపుతో ప్రారంభమవుతుంది. ఆ సమయంలో ఊరి ప్రజలు వీధుల్లో ఉండకూడదని సాంప్రదాయం. ఇక ఆలయం వద్ద విశ్వరూప స్తంభానికి వడిబాల కట్టడంతో జాతరకు శ్రీకారం చుడతారు. గంగమ్మ జాతరలో అత్యంత ఆకర్షణీయమైన అంశం భక్తులు ధరించే వివిధ వేషధారణలు. గంగమ్మ పాలెగాడను ఆకర్షించడానికి 7 రోజుల పాటు 7 వేషాలు ధరించిందని చెబుతారు. అందుకే భక్తులు కూడా బైరాగి, బండవేషం, తోటివేషం, దొరవేషం, మాతంగి వేషం వంటి విచిత్ర వేషాలను ధరిస్తారు. ఈ వేషాలలో శరీరంపై శుద్ధ కుంకుమ, బొగ్గు లేదా ఇతర రంగులు రాసుకోవడం, నిమ్మ ఆకులు, రేళ్లకాయల దండలు ధరించడం సాధారణంగా కనిపిస్తుంది. ఇక జాతర చివరి రోజున పురుషులు స్త్రీల వేషాలు ధరించి ఆలయంలోకి వస్తారు. ఈ సాంప్రదాయం గంగమ్మ స్త్రీ శక్తిని గౌరవించడానికి, ఆమె పాలెగాడిపై సాధించిన విజయాన్ని స్మరించడానికి జరుపుకుంటారు. ఆధునిక కాలంలో ఈ సాంప్రదాయం పాటించే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. జాతరలో మగవారు స్టైలిష్ చీరలు, విగ్స్, మేకప్, గాగుల్స్ వంటివి ధరించి ప్రత్యేక ఆకర్షణంగా కనబడతారు. అదేవిధంగా ఆలయం ముందు గంగమ్మ విశ్వరూపం మట్టి విగ్రహం నిర్మించబడుతుంది. పేరంటాల వేషంలో ఓ వ్యక్తి ఈ విగ్రహం చెంపను తొలగిస్తాడు. దీన్నే చెంప తొలగింపు అంటారు. ఆ తరువాత ఈ మట్టిని భక్తులకు పంచుతారు.